అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పొద్దున్నే రెడీ అయిపోయి డ్రెస్‌కి మ్యాచింగ్ గాజులు కూడా వేసేసాను. ఎలా ఉన్నాయి? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం థంబ్‌నెయిల్‌లో ఇచ్చినట్టు మేము వెళ్ళే దారిలోని 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాలమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. గుడి బూజులు పట్టి ఉందనమాట. ఏంటిది ఇలా ఉంది? ఎవరినైనా అడుగుదామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, మొన్ననే క్లీన్ చేసి పూజ కూడా చేసాం. అయినా సరే పట్టేస్తుంది. ఇలానే కొన్ని రోజులు బట్టి ఇలానే పట్టేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇదే టెంపుల్ కాకుండా వాళ్ళ సిస్టర్ అయిన మరిడి తల్లమ్మ టెంపుల్‌లో కూడా సేమ్ బూజులు ఉన్నాయన్నమాట మొత్తం గుడంతాన. అది కూడా మీకు చూపిస్తాను. ఇదేంటంటే మేము వచ్చాం కదా అని చెప్పి ఉగాది పచ్చడి పెట్టి పూజ చేసాము. కానీ ఫుల్‌గా పట్లున్నాయి. ముత్యాలమ్మ తల్లి గురించి చెప్పాలనుకుంటే ఈ ముత్యాలమ్మ తల్లి గుడి, మరిడి తల్లమ్మ గుడి ఇక్కడ బూజులు పడితే అక్కడ కూడా బూజులు పడతాయంట. అది కూడా మీకు చూపిస్తాను. ముత్యాలమ్మ తల్లి, మరిడి తల్లమ్మ తల్లి కూడా ఇద్దరు అక్క చెల్లెలు. వీళ్ళు గ్రామాన్ని పరిరక్షించేవారని అండ్ గ్రామం కోసం ప్రాణత్యాగం కూడా చేశారని చెప్పి గుడి కట్టి పూజ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మహమ్మారీలు ఉంటాయి కదా, అంటే వ్యాధులు ఉంటాయి కదా, వాటి నుంచి రక్షించేవారని, ఎప్పుడు గ్రామానికి కాపలాగా ఉండి ప్రజలందరినీ చూసుకునేవారని చెప్పి ఈ దేవతల్ని బాగా కొలుస్తారనమాట. అండ్ ఈ దేవతల దగ్గరకు వచ్చి ఏదైనా కోరుకున్నా సరే వెంటనే తీరుతుంది. అంత పవర్ఫుల్ దేవతలు. కానీ టెంపుల్స్ వెళ్తే ఆ ప్రశాంతత వేరు కదా, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మొక్కితే చాలు. బూజులు పట్టి ఉంది. మాకు కనబడినంత వరకు మేము క్లీన్ చేసి పూజ చేసుకున్నాము. మీరందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోండి. అండ్ ఇంకొకటి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము, చెప్పాను కదా 3 టెంపుల్స్ ఉన్నాయని, ఇది రెండోది. ఆంజనేయ స్వామికి మాత్రం రోజు డైలీ అక్కడికి వచ్చిన వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం దగ్గరలో ఉందన్నమాట, మరిడి తల్లమ్మ గుడి ఆంజనేయ స్వామి గుడి పక్కనే. సో గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చెప్పులు స్ట్రైట్గా తీయకూడదు, కొంచెం పక్కన ఇప్పేసి లోపలికి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోతురాజుని చూపిస్తాను. ఈయన్ని మాత్రం తప్పకుండా మొక్కాలి. అండ్ మరిడి తల్లమ్మ, నూకాల తల్లమ్మ, ముత్యాల తల్లమ్మ, ఇలా చాలామందికి దేవతలు 7 అక్క చెల్లెలు అనమాట. వాళ్ళందరూ ఒక్కడే తమ్ముడు ఈ పోతురాజు కూడా బట్టలు పట్టేసాయి అనుకోండి. చూడండి అసలు క్లీన్గా లేదు. సో ఈ 7 అక్క చెల్లెల దేవతలకి ముద్దుల తమ్ముడు మా పోతురాజు. ఎలా ఉన్నారు? కానీ కత్తి మిస్ అయింది పోతురాజుకి, ఎవరు ఇరిపేసినట్టున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇది అసలు క్లీన్గా లేదు గుడి మాత్రం. మా మమ్మీ అంతా క్లీన్ చేశారు. చేసిన తర్వాత మేము పూజ చేసుకున్నాం. ఇదిగోండి మరిడి తల్లమ్మ అమ్మవారు, మీరందరూ దర్శించుకోండి. అమ్మవారు గుడి పైన బూజులు తక్కువే ఉన్నాయి, పర్వాలేదు. కాకపోతే అమ్మవారి చుట్టూ బూజులే ఉన్నాయి, మీకు చూపిస్తాను. అక్కడ ముత్యాలమ్మ తల్లి దగ్గర పడితే మరిడి తల్లమ్మ దగ్గర కూడా బూజులు పడతాయంట. చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు నేను తీస్తున్న కొద్దీ వస్తున్నాయి. ఆ పక్కనే స్నేక్ ఉంది. ఒక క్షణం చూసి నిజమేమో అనుకుని భయపడిపోయాను, కానీ విగ్రహం అది. సో అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. ఏమైనా కోరుకున్నా సరే వెంటనే తీరుతాయి అమ్మవారు. చూడండి ఎన్ని బూజులు ఉన్నాయో, తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. అలా నా చెయ్యి అసలు ఖాళీ లేదు, అలా తీస్తూనే ఉన్నాను, కనిపించినవన్నీ క్లీన్ చేస్తూనే ఉన్నాను. కానీ ఫైనల్గా పూజ చేసుకొని మేము బయలుదేరామన్నమాట. అమ్మవారు ఫేస్ మీద కూడా ఆఖరికి బూజులు ఉన్నాయి, ఫేస్ మీద ఉన్నాయి, ఆ నోస్ మీద ఉన్నాయి. అవన్నీ కనిపించినవన్నీ మ్యాక్సిమం నేను క్లియర్ చేశాను. క్లియర్ చేసి బయలుదేరాను. మరి అదేంటో ఈ వింత నాకు అర్థం కావట్లేదు. అక్కడ బూజులు పడితే ఇక్కడ కూడా పడతాయంట, లేదా అక్కడ క్లీన్గా ఉంటే ఇది కూడా క్లీన్గా ఉంటుందంట. చాలా ఇదిగా ఉంది కదా. అంతే, కొన్ని అస్సలు ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పులు వేసుకున్నాను, అసలు ఆకులు కలిసిపోయిన చెప్పులు. కానీ అమ్మవారి గుడుల దగ్గర మాత్రం ఈ రావి చెట్టు మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు మీరు? గుళ్ళకి వెళ్ళేటప్పుడు రావి చెట్టు ఉంటుంది. సో బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత చూడండి మా ఫ్రెండ్స్ ఎంత బాగా మునుగుతున్నాయి, ఎంత హ్యాపీగా ఉన్నాయి. ఎండాకాలం కదా, సో అందుకనే బాగా ఎంజాయ్ చేస్తూ, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. నాకే సేమ్ ఇలాంటి బర్రెలు అంటే ఒక బర్రె ఫ్రెండ్ ఉంది. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఇలా వచ్చేటప్పుడు దీంట్లో ఇదంతా నేల అనుకుంటున్నారా, కానీ కాదు. అందుకే మీకోసం రాయేసి టెస్ట్ చేశాను. అదంతా వాటర్, దానిపైన ఏదో పట్టింది, అది కూడా నాకు కూడా తెలియదు. నేను అలా ఇంటికి వెళ్తూ, నాకు గేదెలు అంటే చాలా ఇష్టం, అందుకని నేను పెట్టాను. ఇది చెరుకుగడ మేతది అనుకుంటా, పెట్టాను కానీ అది తినలేదు. దాని తర్వాత వాళ్ళ బేబీ దగ్గరికి వెళ్ళాను. దీని పళ్ళు చూడండి కిందవి ఎలా వచ్చాయో. ఇది మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంది, దగ్గరకు వచ్చేస్తుంది కూడా. యూట్యూబ్లో పడుతున్నావురా. ఓకే, మా బేబీని అందరూ బ్లెస్ చేయండి. అండ్ నేను ఒక వీడియో చేశాను, ఆవులను ఎందుకు కొలుస్తారు, గేదెలను ఎందుకు కొలవరు, గేదెలు కూడా పాలిస్తాయి కదా అని చెప్పి. మీకు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలా ఈవినింగ్ బయటకు వెళ్ళాము, ఎందుకంటే ఉగాది జాతర జరుపుకుంటున్నారు చూడడానికని. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.